రజనీకాంత్ ను ఏమన్నా అనాలన్నా విమర్శించాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా. ఎందుకంటే ఆయన చుట్టూ ఉండే ఆరా అలాంటిది. కానీ ఇక్కడ దర్శకుడు మాత్రం రజనీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ ఓపెన్ గానే చెప్పారు. మరి సూపర్ స్టార్ నే తప్పుపట్టిన ఆ దర్శకుడెవరు? రజనీకాంత్. ఈ పేరు వెనక పెద్ద చరిత్రే ఉంది. సూపర్ స్టార్ పేరు చూడటం కాదు, జస్ట్ వినబడ్డా అభిమానుల ఒంట్లో కరెంటు పాస్ అవుతుంది. రజనీ రజనీ అంటూ పిచ్చెక్కిపోతూ ఉంటారు ఫ్యాన్స్. ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఇండియాలోనే లేరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి హీరోపై తమిళ సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారిప్పుడు. రజనీకాంత్, కెఎస్ రవికుమార్ మంచి స్నేహితులు. సూపర్ స్టార్ కు ముత్తు, నరసింహ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు ఈయన. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా లింగా డిజాస్టర్ అయింది. ఈ ఫెయిల్యూర్ పైనే కెఎస్ రవికుమార్ కామెంట్స్ చేశారిప్పుడు. లింగా ఫ్లాప్ కు రజనీయే కారణమంటూ చెప్పుకొచ్చారు. ఎడిటింగ్ లోనూ రజనీ జోక్యం చేసుకున్నారని తెలిపారు. 2014 డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు గిఫ్ట్ గా వచ్చిన లింగాపై విమర్శలు చాలా వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు కెఎస్ రవికుమార్ ని ఆడుకున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తాన్ని రజనీ మార్చేశారని, ఓ పాటతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ను కూడా తీయించారని చెప్పారు రవికుమార్. దానివల్ల కథ స్వరూపమే మారిపోయిందన్నారు ఈ దర్శకుడు. లింగా సినిమా ఒకెత్తైతే క్లైమాక్స్ లో వచ్చే బెలూన్ జంపింగ్ ఎపిసోడ్ మరో ఎత్తు. ఇప్పటికీ ట్రోలింగ్ మెటీరియల్ గా దీన్ని వాడుతూ ఉంటారు. ఈ సీన్ వద్దన్నా డిజైన్ చేసింది రజనీనే అంటూ బాంబ్ పేల్చారు కెఎస్ రవికుమార్. గతంలోనూ లింగా ఫ్లాప్ కు రజనీయే కారణమంటూ కామెంట్స్ చేశారీయన. ఇప్పుడు ఇదే మాట మీదున్నారు.